హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నా పేరు రమేష్ కుల్లి. మీరు చూస్తున్నారు రమేష్ కుల్లి యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఆంధ్ర పాడ్కాస్టర్ విజయ్ కేసరి ఈ మధ్యన ఒక వీడియో చేశారండి. ఆ వీడియో గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వీడియో ఏంటి అంటే, రీసెంట్గా మన రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి అన్నా క్యాంటీన్ల పైన విజయ్ కేసరి చేసిన వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం అందరం కోరుకోవాలి. మనం సో ఆ వీడియోలో మిగతా వీడియోల సంగతి నాకు కొంచెం అటుగా ఇటుగా అవుతుంది కానీ, ఆ ఒక్క వీడియోలో మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అతని అనాలిసిస్. ఎందుకంటే ఎప్పుడైతే అన్నా క్యాంటీన్లు ఫెయిల్ అవుతాయో అప్పుడు మన రాష్ట్రం అనేది డెవలప్మెంట్ అయినట్టు అనమాట. ఎందుకు ఫెయిల్ అవ్వాలి? అన్నా క్యాంటీన్లు ఫెయిల్ అయితే మన రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకు అంటే నేను ఒక 2 మినిట్స్లో చెప్తాను. సో నా అనాలిసిస్ నచ్చితే మాత్రం మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో విషయంలోకి వెళ్తే, అన్నా క్యాంటీన్స్ అనేవి ఎందుకు పెట్టింది రాష్ట్రం, ప్రభుత్వం ఎందుకు పెట్టింది రాష్ట్రంలో అంటే, నిరుపేదలు, డైలీ కూలి పనులు చేసుకునేవారు, డైలీ చిన్న చిన్న జాబ్స్ చేసుకునే వారికి మధ్యాహ్నం భోజనం తినే వెసులుబాటు, అంటే తక్కువ ఖర్చులో భోజనం తినేటట్టుగా చేయడమే అన్నా క్యాంటీన్ యొక్క ముఖ్య ఉద్దేశం. బట్ ఏంటంటే, ఇక్కడ చాలామంది అన్నా క్యాంటీన్స్కి సరదాగా వెళ్ళి తినేవాళ్ళు ఉంటారు. ఎలాగా ₹5కి వస్తుంది కదా, డబ్బులు మిగిల్చుకుందామని కొంచెం కార్ల మీద, బైకుల మీద వచ్చి తినేవాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు బయట హోటల్స్లో తినగలిగే అటువంటి ఆర్థిక స్తోమతని కలిగి ఉన్నా సరే, వాళ్ళు వచ్చి ఏంటంటే అన్నా క్యాంటీన్స్లో తింటూ ఉంటారు. అది ఒక్కసారి సరదాకి 2 సార్లు అయితే పర్లేదు కానీ, చాలామంది ఏంటంటే ఎప్పుడు అదే పనిలో ఉంటారనమాట. సో వాళ్ళ వల్ల అన్నా క్యాంటీన్ అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం పక్కదారి పెట్టే అవకాశం అయితే ఉంది. సో అసలైన మ్యాటర్కి వెళ్తే, విజయ్ కేసరి చెప్పిన మ్యాటర్ ఏంటంటే, అన్నా క్యాంటీన్లో ప్రజలు ఎప్పుడైతే తినడానికి విముఖత చూపిస్తున్నారో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి రాష్ట్రం డెవలప్మెంట్లో ఉన్నది అని. అంటే ప్రతి మనిషి యొక్క తలసరి ఆదాయం జలసాలు చేసేటటువంటి, బయట ఖర్చులు పెట్టేటటువంటి స్థాయిలో ఉన్నాయి అంటే రాష్ట్రం డెవలప్మెంట్ అయినట్టు అని ఒక పాయింట్ అయితే చెప్పాడు. ఆ పాయింట్ అయితే నాకు చాలా బాగా స్ట్రైక్ అయింది. ఎందుకంటే ఎవరమైనా, మనం ఏ పార్టీ అయినా సరే, మనం ఫైనల్గా కోరుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేది అయితే మనం ఫైనల్గా మన యొక్క ఎయిమ్ అనేది ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే, రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అనేదానికి ప్రామాణికంగా ఈ యొక్క అన్నా క్యాంటీన్స్ని మనం తీసుకోవాలి. ఇది మాత్రం 100% కరెక్ట్. సో విజయ్ కేసరి గారు, మీరు చెప్పే ఈ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 100కి 200% అయితే ఈ పాయింట్తో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే అది కరెక్ట్. మనం అదే ఆలోచించాలి. అన్నా క్యాంటీన్స్ ఫెయిల్ అవ్వాలి. ఏ విధంగా ఫెయిల్ అవ్వాలంటే, అన్నా క్యాంటీన్స్ 24 అవర్స్ కూడా తెరిచున్నా సరే ఎవరు వెళ్ళకూడదు. అంటే నాకెందుకు తక్కువకి వచ్చేది, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కోగలను కదా, భోజనం చేయగలను, ఒక మంచి 5 స్టార్ హోటల్లో తినగలను, లేదా ఒక మంచి 2 స్టార్ హోటల్లో కానీ నేను తినేటటువంటి స్తోమత నాకున్నప్పుడు నేను ఎందుకు అన్నా క్యాంటీన్లో తినాలి అనేటటువంటి స్థాయికి ప్రతి ఒక్క ఆంధ్ర తెలుగు వ్యక్తి కూడా వెళ్ళాలనేది మనం ఆశించాలి. సో ఈ విషయానికి వచ్చేసరికి నాకు విజయ్ కేసరి చాలా బాగా నచ్చాడు. సో నేను కొన్ని వీడియోస్ అయితే నాకు నచ్చలేదు విజయ్ కేసరివి. అంటే ప్రో వైసీపీలా ఉండేవి ఇంతకుముందు అయితే. బట్ అలా చూసే కొలదైతే నాకు కూడా ఓకే, ఫైనల్లీ ఏదేమనుకున్నా డెవలప్మెంట్ వేలో చూస్తున్నాడు అని అయితే నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో ఇలాంటి వీడియోస్ వచ్చేటప్పుడు ఏంటంటే మనం అభినందించాలి. సో నేను కూడా అదే చేస్తున్నాను. సో ఇది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.